పూర్వం లైట్నింగ్ స్ట్రైక్ అయ్యి అడవులు తగలబడ్డాయి. మనిషికి నిప్పు అలా దొరికింది. ఎన్నో వేల సంవత్సరాలు మనిషి ఆ నిప్పును కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే వాడికి నిప్పు తయారు చేయడం రాదు. నిప్పు ఆరిపోకుండా రాత్రంతా ఏవేవో పొల్లలు వేస్తూ కాపాడుకునేవాళ్ళు. ఒక్కరోజు వాళ్ళు తింటున్న పచ్చి మాంసం పొరపాటున జారి మంటలో పడింది. కంగారుగా తీసేలోపు సగం కాలింది. ఆ సగం కాలింది చాలా రుచిగా అనిపించింది. అప్పటి నుంచి కాల్చుకు తినడం మొదలెట్టాం. కుకింగ్ అలా మొదలైంది. ఇది జరిగి 2.5 లక్షల సంవత్సరాలైంది. మీట్, వెజిటబుల్ ప్లాంట్స్ కాల్చుకు తినడం నేర్చుకున్నాం. 50,000 సంవత్సరాల క్రితం నిప్పు తయారు చేయడం నేర్చుకున్నాం. ఆ తర్వాత మట్టి పాత్రలు రెడీ అయ్యాయి. అప్పటి నుండి రెచ్చిపోయాం. ఫుల్ టైం కుకింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం 6 కుకింగ్ మెథడ్స్ ఫాలో అవుతాం. రోస్టింగ్, బేకింగ్, బాయిలింగ్, ఫ్రైయింగ్, స్టీమింగ్ అండ్ స్మోకింగ్. ఎవడేం వండుకున్నా ఇందులోనే. కంట్రీస్ని బట్టి అక్కడ దొరికే ప్లాంట్స్, మీట్ని బట్టి రకరకాల డిషెస్ రెడీ అయ్యాయి. న్యూట్రిషన్స్ గురించి మొన్నే తెలుసుకున్నాం. ఒకడు చేతితో తింటే ఇంకొకడు స్పూన్తో తిన్నాడు, మరొకడు చాప్ స్టిక్స్ వాడాడు. ఇండియాకి వచ్చేసరికి మనం ఆయిల్ వేసాం, మసాలా తగిలించాం. ప్రపంచంలో ఎవడో ఇన్ని మసాలాలు. టేస్ట్ విషయానికి వస్తే మనదే నెంబర్ 1. అందుకే నాకి తింటాం, పెద్ద పెద్ద పొట్టలు వేసుకొని తిరుగుతాం. అడవిలో జంతువులన్నీ ఒక పూటే తింటాయి. మరి మనం 3 పూట్ల దొబ్బి తిని మధ్యలో సమోసాలు, ఈవినింగ్ సక్కిడాలు, పడుకునే ముందు 2 స్వీట్లు, ఒక పెండాకుడు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చిన దగ్గర నుండి మనం సంకనాకిపోయాం. ఒబిసిటీ మొదలైంది అప్పటి నుంచి. బట్ హెల్త్ వైజ్ చూస్తే బెస్ట్ ఫుడ్ జపనీస్ షూషి. జపాన్లో ఫూగు అనే ఫిష్ ఉంది. కరెక్ట్గా వండడం రాకపోతే చచ్చిపోతాం. వండి తింటమే. తిన్నాక తెలుసుద్ది ఉన్నామా పోయామా అని. ఇది వండడానికి లైసెన్స్ ఉండాలి. కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. పూర్వం గ్రీస్లో షెఫ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు మానిస్ట్రీస్లో మాంక్స్కి వండి పెట్టేవాళ్ళు. అక్కడే ఉంటూ ఆ మాంక్స్ బట్టలే వేసుకొని తిరిగేవాడు. అదే ఇప్పుడు షెఫ్ కాస్ట్యూమ్. షెఫ్ హ్యాట్ ఎంత పొడుగ్గా ఉంటే అంత సీనియర్ అని అర్థం. అవి 9 to 10 ఇంచెస్ వరకు ఉంటాయి. పిజ్జా ఇటలీలో తయారీ, జర్మనీలో బర్గర్లు వచ్చాయి. ఈ అరబ్ ముస్లిమ్స్ యుద్ధాలు చేస్తూ అంతమంది సైన్యానికి వండి పెట్టాలంటే 10 కోరులతో పెట్టలేరు. కాబట్టి కార్బ్స్, ప్రోటీన్ కోసం మేకల్ని కోసి రైస్తో కలిపి మసాలా మిక్స్ చేసి పెద్ద పెద్ద అండాల్లో ఉడకబెట్టేసి అదే బిర్యానీ. ఇట్స్ ఎ వార్ ఫుడ్.